మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో స్వల్ప భూకంపం జిల్లా వాసులను భయాందోళనకు గురిచేసింది. కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూరు, శ్రీరాంపూర్, నస్పూరు, మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్పేట మండలాల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. 2 నుంచి 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు ఉండడంతో పలు చోట్ల ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక వస్తే పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కోటపల్లి, చెన్నూరు, నస్పూరు, హాజీపూర్ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై, హిందువులపై దాడులకు పాల్పడుతున్న వారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహ పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులను అధికారులు అనుమతించలేదు. గేట్లకు తాళాలు వేయడంతో గేటు ముందే కూర్చొని నిరసన తెలిపారు బీఆర్ఎస్వి నాయకులు. గేటు వద్దకు వచ్చిన విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకొని మేమున్నామంటూ భరోసా కల్పించారు బీఆర్ఎస్వి నాయకులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు తరలివచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో స్వల్ప భూకంపం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేసింది. కాగజ్ నగర్, సిర్పూర్టి, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి మండలాల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బెన, కెరమరి మండల కేంద్రాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని సంరక్షించుకోవడంలో అడవులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమానికి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. తిర్యాని మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహ పరిశీలనలకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్వి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వి నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నదని విమర్శించారు.